హల్లెలూయా. శుభోదయం. తెల్లవారిందండి, మేల్కొన్నారా? మీరు వేరే దేశాల్లో ఉంటే ఎలా మేల్కుంటారు? మీకు ఇది మధ్యాహ్నమో, అర్ధరాత్రో, తెల్లవారుజామో, ఏ సమయమో అయినప్పటికీ మీలో కూడా అనేకులు ఎడదన ధ్యానాన్ని క్రమంగా వీక్షిస్తున్నామని మీకు అనుకూలమైన సమయంలో మీకు అది ఎప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది, ఫేస్బుక్లో కూడా ఉంటుంది. కనుక మీరు ఈ రీతిగా ఆధ్యాత్మికంగా బలపడడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలన్నింటిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాట లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీకు మొరపెట్టుకోకుండా మేము ఉండలేమయ్యా. నీ తోడు లేకుండా ఈ భయంకరమైన పాపలోకంలో నీ సాక్షులుగా బ్రతకలేమయ్యా. నీ మాటలాడు తండ్రి, మమ్మల్ని నడిపించు నాయన, మమ్మల్ని ఆదరించు. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవును కదా, ఆయన మాట లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేమండి. అందుకే ఆయన్ని అడగటం నేర్చుకోవాలి. అడగటము అనే మాటనే ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అంటే దేవునిని అడగటం, దేవుని మాట వినటం, దేవునితో సంభాషించుకోవటం. వన్ వే కాదండి. మన బాధలు ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఇచ్చే సమాధానం, ఆయన చెప్పిన మాటలు మనం విని దానిని వెంబడించాల్సిన పరిస్థితిని కలిగి ఉండటమే ప్రార్థనా జీవితం యొక్క ప్రతిఫలం. దావీదు మంచి ప్రార్థనాపరుడు. ఆయన సంగీతకారుడు, యుద్ధశాలి, నైపుణ్యంగా వాయిద్యాలు వాయించేవాడు, విశ్వాసము కలిగినవాడు, దైవ భయం కలిగినవాడు, విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకున్నవాడు. వీటన్నిటికీ మూలం ప్రార్థనే. ప్రార్థన మనకు జయమిస్తుంది, ప్రార్థన మనకు విజయం ఇస్తుంది, ప్రార్థన మనకు శక్తినిస్తుంది. ప్రార్థన వలన అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థించేవాడు అన్ని విషయాల్లో దీవించబడతాడు. ప్రార్థిస్తూ ఉంటే నీవు ఏది పోరాడాల్సిన అవసరం లేదు. ద వే విల్ బీ క్లియర్. ఇరుకులో నుండి విశాలతలోకి నడిపిస్తాడు. నీవు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు బోధించే ప్రభు ప్రార్థనలో తన చిత్తాన్ని నీకు బయలుపరిచినప్పుడు నీవు చేరేదంతా సఫలమవుతుంది. 66వ కీర్తన 20వ వచనంలో దావీదు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపనూ లేదు. ఆయన సన్నుతింపబడునుగాక. నా ప్రార్థనను దేవుడు తోసివేయలేదు, ఆయన నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. చాలండి, దేవుని కృప చాలు. ఈ ముళ్ళు తీసే ప్రభువా అని పౌలు ముమ్మారు వేడుకున్నాడట. ముమ్మారు అంటే 3 సీజన్స్, నాట్ 3 వర్డ్స్ కాదు, 3 సార్లు మాత్రం కాదు. ఎన్నోసార్లు దేవుని సద్దులో, ప్రభువా నీ చిత్తమైతే ఈ ముళ్ళు తొలగించు అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. నీ శ్రమలో అది నీకు ఆదరణిస్తుంది. అవును, ఆయన కృప ఉంటే మనకి ఎన్ని ముళ్ళులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇరకాటాలున్నా, ఎన్ని శోధనలున్నా ఆయన కృప చాలు. చాలిన దేవుడు మనకున్నాడు. దావీదు అంటున్నాడు, నా మొరను దేవుడు ఆలకించాడు, తన కృపను నా యొద్ద నుండి తొలగించలేదు. మీరు చెప్పగలరా మాట? కొన్ని ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడు, కొన్నిసార్లు నా ప్రార్థన జవాబులు వస్తుంది, కొన్నిసార్లు నా ప్రార్థన విన్నాడని నాకు అర్థమైపోతుంది. కానీ కొన్నిసార్లు నా ప్రార్థన దేవుడు వినడా, నాకు జవాబు ఇవ్వడా అనే సందేహం కలుగుతుంది అంటున్నారు కదా. ఎందుకు వినడు? ఈజ్ హి టూ బిజీ టు ఆన్సర్ యూ? నీకు సమాధానం ఇవ్వడానికి వీలైనంత ముమ్మరమైన బిజినెస్లో ఉన్నాడు ఆయన. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఎంతమంది ఒకేసారి మనం ప్రార్థన చేసినా అందరి ప్రార్థనలు ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంతమందితో దేవుడు మాట్లాడాలనుకున్నా అంతమందితో ఒకేసారి అందరి ప్రార్థనలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వారికి స్పష్టంగా ఎవరి మటుకు వారు, పబ్లిక్ అనౌన్స్మెంట్ కాదు, ఒకే సమాధానం కాదు, ఇండివిజువల్గా ఆయన జవాబు ఇవ్వగలడు. అంత గొప్ప దేవుడు. ఆకాశంలో సింహాసనం,
భూమి నా పాదపీఠం అన్న ప్రభువుకి ఈ భూమిలో ఉన్న మనుషులు ఎంతటి వారిమండి. జనులు తాసులోని ధూళి వంటి వారని యోబు అన్నాడు. ధూళి ఎలా ఉంటుందండి త్రాసు సిబ్బెలో, అలాగూ అంత చిన్నగా ఉన్నాం, కానీ అంత మన మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించడానికి ఆయన ఆశతో ఉన్నాడు. ఎస్, ఇవాళ చూడండి, ఈ ఆడియో సిస్టమ్ చూసినట్లయితే ఎన్ని ఛానల్స్ పెట్టి ఒక మ్యూజిషియన్స్ వాళ్ళు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అన్ని లైన్స్లో అది మిక్సింగ్ చేస్తుంటారు. ఒకదానికి ఒకటి క్లాష్ అవ్వదు, ఒకదానితో ఒకటి వినపడదు. మనుషుడే అలా చేయగలిగితే ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని ఛానల్స్ను దేవుడు ముందే ఏర్పాటు చేశాడు. నీ ఛానల్ పనిచేయట్లేదేమో, నీ స్వరం పరలోకములో వినబడతలేదేమో, మన మీ కంఠధ్వని పరలోకములో వినబడినట్లుగా మీరు ప్రార్థించరు అని చెప్పబడిందండి. ఎందుకని గట్టిగా అరవాలా పరలోకంలో మన ప్రార్థన వినబడాలంటే? ఎక్కువసేపు గుండెలు బాదుకొని పొద్దునుంచి సాయంత్రం దాకా అరవాలా? బయలుదేవత దగ్గర వాళ్ళు గుండెలు బాదుకొని రోధించినట్లు అవన్నీ కాదండి. నీ మూలుగులు నిట్టూర్పులు కూడా అక్కడ వినపడతాయి అన్నా కూడా ఆ శబ్దం అక్కడ వినపడేంతగా లైన్ క్లియర్గానే ఉంది. కానీ నువ్వు నీ హృదయము సరి లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అక్కడే అన్నాడు చూడండి దావీదు 66వ అధ్యాయంలోనే 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయములో నేను పాపమును చేసిన యెడల అని కూడా అంటలేదు, లక్ష్యము చేసిన యెడల, పాపపు ఆలోచనను పాపపు ప్లాన్ను నేను అనుమతిస్తే, పాపాన్ని నేను పాండర్ అంటే ఆలోచిస్తుంటే, పాపాన్ని గురించి నా ఆలోచన నాలో ఉంటే, దానికి ప్రాముఖ్యత ఇస్తే నా మనవి దేవుడు వినబడదు. నీ హృదయం సరిగా ఉండకపోతే నువ్వు ఎంతసేపు మొరపెట్టినా నీ ప్రార్థన ఇంటి కప్పు దాటి పైకెళ్ళదు. అందుకనే మొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే 139వ కీర్తనలో 23-24 వచనాల్లో దావీదు చేసినట్లు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు కదా నీవు. తప్పైన ఆలోచనతో నేను ప్రార్థిస్తున్నానా? లోకాశలతో కొరకు నేను ప్రార్థిస్తున్నానా? కక్ష తీర్చుకునే ప్రార్థనలు నా జీవితంలో ఉన్నాయి. నేను చేసే ప్రార్థన శారీర ఉద్రేకం, శారీర అవసరతల కొరకేనా? నేను చేసే ప్రార్థన నీకు అంగీకారమైందేనా? నీకు ఇష్టానుసారమైందేనా? పరిశీలించయ్యా. నా ప్రార్థనలో అంశం సరిలేకపోతే, నేను అడిగే దాని భావం సరిలేకపోతే, అడిగే దాని కారణం సరిలేకపోతే నా ప్రార్థన జవాబు రాదండి. అవును, దేవుడు విననేరకుండాన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండాన్నట్లు ఆయన హస్తములు కొరచ కాలేదు. కానీ నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. అందుకే నీ పాపము కొరకు నీవు పశ్చాత్తాపడి దేవుని ముఖకాంతిలో నీ హృదయాన్ని చూసుకొని వాటిని ఒప్పుకుని విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ మూలుగులు నిట్టూర్పులు కూడా వింటాడు. నీ హృదయ అవసరతలన్నీ తీరుస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏదో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, లేకపోతే ఎక్కడో ఏకాంతంగా పోయి ఎక్కడో కొండ మీద కూర్చొని శిలువ ముందు పెట్టుకొని ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నారేమో. నువ్వు ఎక్కడున్నావన్నది ముఖ్యం కాదు, నీ హృదయం దేవుని ముందు ఎలా ఉన్నదన్నది ముఖ్యం. ఆయన కొండల్లో, గోపురాల్లో, బొమ్మల్లో ఉండేవాడు కాదు కదా. ఆయన నాకు మొర్రపెట్టు నీకు ఉత్తరం ఇస్తానన్నవాడు ఎక్కడుంటే అక్కడ నుండి నువ్వు మొరపెట్టినా వినగలిగిన దేవుడు. దేవుని నెట్వర్క్ ప్రపంచం అంతటా ఉంది. మనం ఫోన్ మాట్లాడాలంటే అవుట్ ఆఫ్ కవరేజ్కి వెళ్తే మనకి కనెక్ట్ అవటం లేదు. కానీ దేవుడు నువ్వు ఏ లోయలో నుండి మొరపెట్టినా, ఏ గుంటలో నుండి మొరపెట్టినా, ఏ దేశంలో నుండి మొరపెట్టినా, ఏ గదిలో నుండి మొదలుపెట్టినా, ఏ మంచం మీద పడి మూలిగినా నీ మూలుగులు విని ఊరుకునేవాడు కాదు ఆయన.
ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. అవును, దేవుడు శ్రమలో నీవు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు. 14వ వచనం చూడండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. ఎప్పుడు కలిగినప్పుడు? శ్రమ కలిగినప్పుడు. భలే ప్రార్థన చేస్తాం కదా, దేవా ఈ మరణాపాయం నుండి నేను బయటపడితే నీకింత కాలికిస్తాను, నీ కొరకు అది చేస్తాను, నీ కొరకు ఇది చేస్తానని మొక్కుకుంటాం. మన భారతదేశంలో అలవాటు మనకి. మంచిదే, దేవుడు చేసిన మేళ్లకు ఆయన రుణం ఎలా చెల్లించుకోగలం? ఏ మొక్కుబడి ఇచ్చి చెల్లించగలవు? నీ మొక్కుబడులు ముఖ్యం కాదు, నీ కానుకలు ముఖ్యం కాదు. నీ యొక్క సమర్పణ, నీ విశ్వాసము, నీ యొక్క నమ్మికను బట్టే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నువ్వు విరిగిన స్థితిలో, నువ్వు పూర్తిగా ప్రభు మీద ఆధారపడిన స్థితిలో నువ్వు మొరపెడితే ఆ శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. నీ ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు. మరో ముఖ్యమైన విషయం అండి, మన యేసు ప్రభువును ఎప్పుడు ఏది ఆలస్యం చేసేవాడు కాదు అసలు చెప్పాలంటే. మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో వెంటనే ఆయన మనకు జవాబిస్తాడు. ఆయన సూచనను కనపరుస్తాడు. చెప్పాను కదా, కొన్నిసార్లు మీకు ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని అయితే మీకు ఇవ్వడు. అది మీకు అవసరం లేదన్నమాట. అది మీకు మేలు కంటే కీడు ఎక్కువ చేస్తాయి కనుక. అంతేగాని నిన్ను కాక ఆయన చేతగాక నిన్ను ప్రేమించలేదు కనుక కాక, కేవలం ఆయన నీ మేలు కొరకు కొన్నిసార్లు నీ ప్రార్థనను చంపేయి అని ఏలియా ప్రార్థన చేశాడు. చచ్చిపో అని ఉండొచ్చు. నువ్వు చచ్చిపోతే ఎట్లయ్యా, నువ్వు చాలా పని ఉంది, నీకు ఇంకా బాధ్యత ఉందని దేవుడు అతన్ని బతికించాడు. అతని ద్వారా దేవుడు ఆశించిన కార్యాలన్నీ ఏలియా ద్వారా జరిగించిన తర్వాత దిక్కుమాలిన చావు, చెట్టు కింద చావక్కర్లా, నేను నా రథాలు పంపిస్తున్నా, నువ్వు నా దగ్గరికి రా, బల నమ్మకమైన మంచి దాసుడు అని తను ఆహ్వానించుకున్నాడు. కాబట్టి మన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఒకవేళ జవాబు దొరకలేదంటే, 1 నీ హృదయం సరిలేదేమో, 2 నీకు విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో అడిగేవాడికి ఏమీ రాదు, 3 నీవు అడిగినప్పటికీ లోకంలో ఉన్న భోగాల కోసం తప్పైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని అడిగేవేమో, అవి నీకు హానికరమైనవేమో, అందుకు రాదు. బట్ ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి మనవికి జవాబిస్తాడు. ప్రార్థన మానకండి. ప్రార్థనకు జవాబు రాలేదని ప్రార్థన మానిన వాడికి ఎప్పుడూ జవాబు దొరకదు. ప్రార్థన జవాబు వచ్చే వరకు చేసేదే ప్రార్థన. అది నెలలు అవ్వనివ్వండి, సంవత్సరాలు అవ్వనివ్వండి, ఖచ్చితంగా ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థనకు జవాబులు దొరుకుతాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా హృదయాన్ని ఎప్పుడు భద్రంగా కాపాడుకోవడానికి, మా హృదయమును ఆయన నీ ఆలయముగా మలుచుకోవడానికి, మా హృదయం అనే ధూపవేదిక మీద ఎప్పుడు స్తుతి కృతజ్ఞతలతో ధూపం వేయచ్చు నిన్ను స్తుతించడానికి, మమ్మల్ని మేము అర్పించుకునే బలిపీఠంగా మా గుండెను నీకు సమర్పించుకోవటానికి, మా హృదయ సింహాసనం మీద నీ ఉండినట్లుగా, నీ చిత్తానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అనుదినము నడిపిస్తూ నీతో సహవాసము చేసే, మాటలాడుకునే, నీ మాటలు విని ఉన్నతమైన విశ్వాస జీవితమునకు మమ్మల్ని ఒక్కొక్కరిని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనావసరతలు, భారాలు మాకు కూడా తెలియచేయండి. మీరు ప్రార్థించాలి, మేము కూడా మీ పక్షంలో ప్రార్థిస్తాం. ఒక రాయిని ఎత్తలేకపోతే పక్కనున్న వారి సహాయం అడగటంలో తప్పేమీ లేదు. మన ప్రార్థన భారాలు మనం కొన్నిసార్లు మొయ్యలేము. మనము ఇతరులు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోమని ప్రభు చెప్పాడు కనుక మన కొరకు ప్రార్థించేవారు ఉండడం మనకెంతో మేలు. మీరక్కడ, మేము ఇక్కడ మీ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తన కృపను మనకు కుమ్మరించి మనకు జవాబులు ఇస్తాడు. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి, ఇండియాలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న 9540 నెంబర్కి
ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థనా భారాలు పంపించండి. దయచేసి ఫోన్ చేయకండి, చేసి ఎత్తలేదని బాధపడకండి. మీకు ఏదైనా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు ఆఫీస్ అవర్స్లో అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తారు. కొన్నిసార్లు అది కూడా టూ బిజీగా ఉంటే వెయిట్ చేసి చేయండి, మళ్ళీ చేయండి, బాధపడకండి. మీకోసం ఎంతో భారంతో మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ ప్రవీణులు అవ్వాలని, దేవుడితో సహవాసం కలిగిన వారు అవ్వాలని మీ అంతటా మీరు ప్రార్థించుకొని మీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మీరు అనేకులను రక్షించే ఆత్మల జాలర్లుగా ఉండాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.